కొంచెం అట్లా ఇప్పుకొని తిరగచ్చు, తప్పలేదు. కొంచెం అదే కొంచెం ఇప్పుకొని 10% తిప్పుకొని మీరు వీడియోస్ చేస్తే తప్పలేదు. 90% ఇప్పకండి. బజార్దానా ఇదా నువ్వు ఇచ్చే మెసేజ్ ఆడోళ్ళకి గర్ల్స్ కి ఇన్స్టాలో రెడీగా ఉంటారు అనుకుంటా కదా కెమెరా ముందు. సో మరి ఆ మాత్రం అంటే కనిపించినంత చూపించి అబ్బాయిలను టెంప్ట్ చేసే కంటే మనం మొత్తం ఇప్పుకొని చేయొచ్చు వీడియోలో అని చెప్పి కామెంట్ పెట్టి. కొన్ని రోజులు ఆగమ్మా, నీ ఆ కోరిక కూడా తీరుతుంది. ఈ లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ రాకపోతే కొన్ని రోజులకు ఆ పని కూడా చేస్తుంది అది. అంతే. డ్రెస్ అట్లుంది. ఒక ఆడపిల్ల ఇన్ని గణం బూతులు మాట్లాడొచ్చా? ఎక్కడుంది? అవును మాట్లాడొచ్చు అంటుంది కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు అలానే మాట్లాడతారేమో ఇంట్లో, మరి వాళ్ళ అమ్మ వాళ్ళు అదే నేర్పించారేమో. చాలా ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉంది. ఇదే వీడియో పోయి మీ మమ్మీ ముందు ఇట్లా ముఖం మీద పెడతాం చూడమని, ఇదే స్లాంగ్ ఉంటుంది, ఇదే బండ బూతులు ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు. దండమమ్మ. నాకు అదే డౌట్ ఉండే, అందుకే అన్నా కదా వాళ్ళ ఫ్యామిలీ అంతానేమో వాళ్ళ అమ్మ అదే నేర్పించిందేమో అని. దీంతో క్లారిటీ వచ్చేసింది కదా. నీలాంటి ఆడదాని వల్లనే చాలా మంది అబ్బాయిలు చెడిపోతున్నారు. ఒప్పుకుంటారా? నేను ఇంకా ఏం పీకలే ఈ లోకంలో. నువ్వు పీకాల్సింది ఏం లేదమ్మా, ఎవరి దాళ్ళు పీక్కుంటున్నారులే. అయినా నువ్వు దానికే పనికొస్తావు, అందరు పీకడానికే. అర్థమైందా? నువ్వు ఉన్నదే దానికి. చేసినప్పుడు ఏం కనిపిస్తలేదా? కొన్ని వీడియోలో కావాలి తొంగి చేస్తుంటారు వీడియోలు. అంటే కెమెరాలో నేను మంచిగా కనిపిస్తున్నా లేదా అని. మంచిగా కనిపిస్తున్నా లేదానో, లేకపోతే ఇంకొంచెం కనబడాలి ఎక్స్పోజింగ్ చేయాలని ఇంకా థాట్ ఏమైనా ఉందో మీకుంటే చెప్పండి. ఆమె అడిగింది నీ గురించి. నీ బట్టలు ఏంది, నీ చెస్ట్ ఎలా కనిపిస్తుంది చూడు. ఆమె ఎంత పద్ధతిగా బట్టలు వేసుకుందో చూసుకో ఒకసారి. మీకుంటే చెప్పండి అంటున్నాం. ఇంట్లోకి ఎవడో వస్తాడు కానీ ఆగం వాడి జీవితం అయితే. నాకే వేసుకుంటున్నారు. ఇది మాత్రం ఛాన్స్ కూడా నీకే ఇస్తారు. నీ లైఫ్ లో వచ్చినాడు వాడు నిన్ను వేసుకోవాలి కానీ నువ్వు వాడిని వేసుకుంటావా ఏంది మరి? ఏం కోసం? ఆబ్వియస్ గా ఎంతకైనా దిగజాడతారు. అయితే దిగజాడతారు. బట్టలు ఇప్పి వీడియో చేసినప్పుడు అనుకున్నాం నువ్వు దిగజాడుతున్నావు అని. ఇంకా ఫేమ్ కోసం ఏంది అంతే. ఒకసారి తన ఫేక్, ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన డ్రెస్. ఒకసారి డ్రెస్ జూమ్ చేయండి. చాలా ఇది నా వైరల్ అయిన డ్రెస్ అంటావు. మరి కనిపించేది ఆడ కనిపిస్తలేదా? ఇది ఎక్స్పోజింగ్ కాకపోతే ఏందే వేస్ట్ ఉండా? పద్ధతికి వచ్చిందట, మరి ఏం ఎక్స్పోజింగ్ కాకుండా ఒకసారి జూమ్ చేయండి. ఇది నా వైరల్ అయిన డ్రెస్, కొంచెం ఇలా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి తీసుకొని వచ్చిన. అంటే ఇదేమో మరి ఈ డ్రెస్ వైరల్ అయిందని మళ్ళీ వైరల్ అవుతామేమో వచ్చిందంట. ఒకటి 30-35 వరకే స్మార్ట్ ఉంటారు. అప్పటి వరకు విచ్చల్ విడిగా ఉపయోగించుకోండి. యువర్ బాడీ, యువర్ ఫేమ్, యువర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. అనేసి నీ బాడీ మస్తు వాడుతున్నట్టున్నావు కదా. నీ స్టార్టింగ్ వీడియోకి ఇప్పటికి నువ్వు డిఫరెంట్ చూసుకో. ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఓపెన్ గా చెప్పింది. సో ఈ ఏజ్ ఇంతవరకే ఉంటుంది, ఇది లిమిట్ అన్నది. మీరు బాడీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తూ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే. ఇష్టం ఉండదు చెప్పు. ఫ్రీగా వస్తుందంటే పీనల్ కూడా వదలరు. ఇష్టం ఉంటేనా అడ్రస్ పెట్టు, వస్తారు మా సబ్స్క్రైబర్స్.